గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో ఈరోజు మహాశివరాత్రి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. సో మార్కెట్ మన రేపు ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం అనాలిసిస్ చేసుకుందామండి. సో రేపు ఒకవేళ మనకు గ్యాప్ డౌన్ ఏంటంటే మార్కెట్లో ఇక్కడ బయర్స్ ఎగ్జిట్ అయిపోతారండి. సో దాన్ని మనకు ప్రాఫిట్ బుకింగ్ కానీ మనకు మార్కెట్ డౌన్ సైడ్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే సెల్ చేశారో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. ఎప్పుడైనా మన స్ట్రాంగ్ సెల్లర్స్ని మనం ఎగ్జిట్ చేయించలేమండి. ఎప్పుడైతే వీళ్ళని ఎగ్జిట్ చేయించాలి, ఎప్పుడైతే వీళ్ళని టార్గెట్ సెలెక్ట్ అవ్వాలంటే మార్కెట్లో రేపు గ్యాప్ అప్ అయ్యి 48,800 బ్రేక్ అయితే మార్కెట్లో వీళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. కాబట్టి మార్కెట్లో అప్ సైడ్ వెళ్తుంది. సో దీని స్ట్రాంగ్ బయర్స్ అవుతారు. వీళ్ళు మనం టార్గెట్ చేయలేని కాబట్టి మనం అప్ సైడ్ మూమెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ టు 48,950 లేదా 49,000 వరకు మనకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు మనకు సెల్ సైడ్ కావాలి, సెల్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అవ్వాలా. గ్యాప్ అయిన తర్వాతకి 48,380 బ్రేక్ అయితేనే మార్కెట్లో ఏమైనా సెల్లింగ్ ఉంటుంది. 48,200 ఫస్ట్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి 48,000 అండి. సో 48,000 పెట్టుకోకండి. 48,050 నుంచి ఏమైనా మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రేపు ఒకవేళ మార్కెట్లో ఫస్ట్ క్యాన్లో గ్యాప్ అప్ అయిన తర్వాతకి ఫస్ట్ క్యాన్లో గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్ మొత్తం రిజెక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ ఏది క్లోజింగ్ ప్రైస్ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయకండి సేల్స్ ఉంటుందని. మార్కెట్లో వాలటాలిటీ ఉండిన తర్వాత ఏమన్నా అప్ సైడ్ ఉంటే ఉండొచ్చు అండి. 48,800 బ్రేక్ అయినా కానీ 48,700 బ్రేక్ అయినా కానీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్లో గ్యాప్ అయిన తర్వాత కూడా రెడ్ క్యాండిల్ పడిందంటే మార్కెట్లో సెల్లింగ్ ఉంటుందండి. సో పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో రేపు వచ్చేసి మార్కెట్లో 48,750 నియర్ బై ఫస్ట్ రెసిస్టెన్స్, 48,960 సెకండ్ రెసిస్టెన్స్ అండి. సపోర్ట్ వచ్చేసి 48,380, సెకండ్ వచ్చేసి 48,200. 48,380 బ్రేక్ అయితేనే మార్కెట్లో నెక్స్ట్ 48,200 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి 48,050. సో నెక్స్ట్ నిఫ్టీకి వెళ్ళిపోతే నిఫ్టీ సినారియో వేరేగా ఉందండి. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అప్ టు మళ్ళీ మర్చిపోయాను. ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్లో వెయిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ బయర్స్కి ఛాన్స్ ఉండదు ఎగ్జిట్ అవ్వడానికి, సెల్లర్స్కి ఛాన్స్ ఉంది ఎగ్జిట్ అవ్వడానికి ఎనీ మూమెంట్. ఎందుకంటే మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాతకి బై చేయించడానికి మళ్ళీ సెలెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాతకి సెల్ చేయించి మళ్ళీ ఎస్ఎల్ సిట్ అవ్వచ్చు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్లాట్ ఓపెన్ అయితే మనకు గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ అయితే మనకి ఏమైనా ఇక్కడ బయర్స్ కానీ ఇక్కడ సెల్లర్స్ కానీ స్ట్రెంత్ మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం రేపు ట్రేడ్ తీసుకోవచ్చు. సో నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ సినారియో వేరేలా ఉందండి. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో వెయిట్ చేయండి. ఎన్ని ఫ్లాట్ ఓపెన్ అయింది మార్కెట్లో 22,600 బ్రేక్ అయింది, తర్వాత ఏమైంది మళ్ళీ ఎస్సెలెక్ట్ అయింది. సో ఫ్లాట్ ఓపెన్ అయితే కొంచెం రిస్కీ ఉంటుంది ట్రేడ్. సో అందుకని చెప్తున్నాను మీకు, రేపు కనుక ఫ్లాట్ ఓపెన్ అయితే కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ ప్రొజెక్షన్తో బట్టి 22,500 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్లో ఏమైనా ఛాన్స్ ఉందని సెల్ సైడ్. లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఎవరైతే బయర్స్ ఉన్నారో బయర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోయారు. సో మార్కెట్లో ఖచ్చితంగా రేపు గ్యాప్ డౌన్ అవ్వాలా. గ్యాప్ డౌన్ అయితేనే మార్కెట్లో మనకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. 22,420 అండి ఫస్ట్ టార్గెట్. సో మార్కెట్లో బయర్స్కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేకపోతే మార్కెట్ ఏం చేస్తా అంటే సెల్లర్స్ని ఎంట్రీ చేపిసిన తర్వాతకి మళ్ళీ ఫాస్ట్గా అప్ సైడ్ మూమెంట్ వెళ్ళి వాళ్ళు ఎగ్జిట్ చేపిస్తారండి. సో సేమ్ సినారీ ఇక్కడ జరిగింది చూసారా. ఏదైతే సెల్ చేయించారో మార్కెట్లో, సో ఎవరైతే మార్కెట్లో గ్యాప్ డౌన్ అవుతుంది మార్కెట్ కంటిన్యూగా వెళ్ళిపోతుందని చెప్పి చూసారా. సో ఏం చేసింది మార్కెట్లో ఇక్కడ వీళ్ళు ఎస్సెలెక్ట్ అయిన తర్వాతకి మార్కెట్లో కంటిన్యూ సెల్లింగ్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎస్ఎల్స్ని ఇచ్చేసింది వాటికి మార్కెట్లో మళ్ళీ అగైన్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఉండాలి అంటే గ్యాప్ అప్ అవ్వాలి. గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్లో నిన్న టైం బ్రేక్ చేస్తేనే మార్కెట్లో అయినా అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది. అప్ టు వచ్చేసి 22,670 అండి ఫస్ట్ టార్గెట్. సెకండ్ వచ్చేసి 22,750. 270 కానీ 300 కానీ టచ్ అవ్వాలంటే మార్కెట్లో డ్రాగెస్ట్ గ్యాప్ డౌన్ అవుతుంది. ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్లో అంతవరకు మార్కెట్ రీచ్ అవ్వదు. సో ఎందుకంటే వీళ్ళందరికీ మనీ ఇచ్చుకుంటే వెళ్ళదు. సో మార్కెట్లో డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్లో ఎప్పుడైతే సెల్లర్స్ ఎంట్రీ చేసి మళ్ళీ ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూస్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్లో 22,270ని టచ్ అవ్వాలంటే మార్కెట్లో డైరెక్ట్ 22,400ని 400 లేదా 420 దగ్గర మార్కెట్లో గ్యాప్ డౌన్ అయితేనే మార్కెట్లో ఏమైనా ఛాన్స్ ఉంటుందండి. ఏ ట్రేడ్ చేసినా కానీ స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేయకండి అండ్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయండి ప్లీజ్. దయచేసి రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో మాత్రం.
అది లేకపోతే మాత్రం మనం మార్కెట్లో సస్టైన్ అస్సలు అవ్వలేము. ఈ రోజు నీకు ₹1,00,000 వచ్చినా గానీ రేపు పొద్దున్న 2,00,000 తీసుకునే రకం ఇది. సో, మనకి ఈ రోజు 1,00,000 వచ్చినాయంటే తీసుకొని బయటికెళ్ళిపోయిన తర్వాతకి మార్కెట్‌లో సిస్టమ్ బంద్ చేసేయండి. మళ్ళీ రేపు ఆ 1,00,000లో నుంచి 20,000 గానీ, 30,000 గానీ రిస్క్ తీసుకొని అట్లా 1:2 ప్రాఫిట్లు గానీ అలా ప్లాన్ చేసుకొని అంతేగాని ఏదో వచ్చిన వాడిని వచ్చినాము మనం డబ్బులేసినాము తీసుకొని బయటికెళ్ళిపోయినామంటే మాత్రం ఈరోజు రేపు ఇస్తది గానీ మళ్ళీ మాత్రం మీరు ట్రేడింగ్ మాత్రం సక్సెస్ అవ్వలేరు. మనం ట్రేడింగ్‌కి ఎంత రెస్పెక్ట్ ఇస్తే మనకు అంత రెస్పెక్ట్ ఇస్తది. సో, నేను చాలా దెబ్బలు తిన్నాను. ఆ దెబ్బలు తిన్న తర్వాతకే మార్కెట్‌లో నాకు కొంచెం దానికి రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాతకే అది నాకు కొంచెం మనీ కూడా స్టార్ట్ చేసింది. సో, అందుకే చెప్తున్నాను ఏదున్నా గానీ ఇటుక ఇటుక పేరుస్తేనే ఇల్లయితన్నట్టు మనం కూడా చిన్న చిన్నగా గ్రోత్ అవుతున్నాయి తర్వాతకి పెద్ద పెద్ద ప్రాఫిట్‌లు తీయడానికి మనకు ఛాన్స్ ఉంటది. సో, అందుకని ఎవరు ఏం చేసినా గానీ ఒక్కటే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఆ స్ట్రాటజీని నమ్మండి. దాన్నే రెస్పెక్ట్ ఇవ్వండి. 100 సార్లు కాదు 1000 సార్లు ప్రాక్టీస్ చేయండి. అది వచ్చినప్పుడు ట్రేడ్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా మీరు రూల్స్ ఫాలో అయితే ఒక 1 మంత్ అని 2 మంత్స్, 3 మంత్స్ ఫాలో అయిందంటే రూల్స్ ఆటోమేటిక్‌గా మిమ్మల్ని ఒక మంచి ట్రేడర్‌ని చేస్తది ఆ రూల్సే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ రాసుకోండి. ఆ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, డిసిప్లిన్ ఏంది, పేషెన్స్ ఏంది, మనీ మేనేజ్మెంట్ ఏంది, ఇవన్నీ ఫాలో అవుతూనే మనం మార్కెట్‌లో సక్సెస్ అవుతామండి. ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయిందని మనం దిగులు చెందకూడదు. ఈరోజు మనం టార్గెట్లు ఇచ్చింది రేపు టార్గెట్ ఇచ్చిందని మనం ఆనందపడకూడదు. ఇది మార్కెట్, ఇది మహాసముద్రం. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం కట్టు ఉండి మన రూల్స్ ఫాలో అవుతూనే ఇది మనకు అర్థమవుతుంది. లేదంటే ఎన్నటికీ అర్థం కాదు ఇది. ఇది రోజు ఒక కొత్తగా ఉంటుంది మార్కెట్. ఇది ఎవరి చేతుల నుంచి నడిచేది కాదు. మార్కెట్ అంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మనం అలా ఆలోచించి ట్రేడ్లు చేయాలా. సో, నెక్స్ట్ మనం వెళ్ళిపోవాలి సెన్సెక్స్‌కి. సెన్సెక్స్‌లో కూడా సేమ్ అండి. మార్కెట్‌లో ఎవరైతే బై చేశారో ఈ మూమెంట్‌లో ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో, బయర్స్‌కి టార్గెట్ బయర్స్‌కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేవండి. సో, అలాంటి సెల్లర్స్‌కి కూడా టార్గెట్ చేయాలంటే నియర్ బై ఎవరు సెల్లర్స్ ఉన్నారో సో, ఈ మూమెంట్‌లో ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. ఓకే. సో, మార్కెట్‌లో ఒకవేళ రేపు ఫ్లాట్ గానీ, స్మాల్ గ్యాప్ అయినా గానీ మార్కెట్‌లో మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ అంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్ అయిపోయిన తర్వాతకి 74,700 బ్రేక్ అయితేనే మార్కెట్‌లో ఏమన్నా అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్ టు 74,900 అండి. 900 నుంచి 950 వరకు ఉంటుంది నియర్ బై. లేదు ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ కానీ ఓపెన్ అంటే మార్కెట్లో ఫ్లాట్ కాదు గ్యాప్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ పడిందంటే ఫస్ట్ రెడ్ క్యాండిల్ మార్కెట్లో సేల్ సైడ్ ఉండండి. సేల్ సైడ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 74,200 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఎక్స్పెక్ట్ చేయకండి. 74,000 ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు డ్రాగెస్ట్ సెల్లింగ్ ఉండాలి అనుకుంటే మాత్రం డ్రాగెస్ట్ గ్యాప్ డౌన్ అయితేనే మార్కెట్లో వీళ్ళందరూ స్ట్రాంగ్ ఉంటారు. సో, సెల్లర్ స్ట్రాంగ్ అయిన తర్వాతకి ఎగ్జిట్ కాకపోతే మార్కెట్లో ఫాల్ అయి ఉంటుంది. సో, బయర్స్ రానికి ఛాన్స్ ఉండదు. ఎక్కడ వస్తారు బయర్స్ 74,000 దగ్గర ట్రై చేస్తారు బయర్స్. సో, అందుకని అప్పటి వరకు మార్కెట్ ఫాలో ఉంటుంది అనమాట. సో, నా రిక్వెస్ట్ అండి, నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్, మళ్ళీ రేపు కలుద్దాం అండి.